సార్ 1980కి ముందు ఉన్న సంగీత దర్శకులలో సాలు రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, కేవి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, వీళ్ళల్లో మీకు ఇష్టమైన సంగీత దర్శకులు ఎవరు? వాళ్ళు చేసిన పాటల్లో ఏదో ఒక్క పాట. సాలు రాజేశ్వరరావు గారు సార్ ఆయన ఒక రకంగా చూస్తే రసాలూరు రాజేశ్వరరావు అని పిలుస్తారు ఆయన. సినీ సంగీత చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన స్థాయిలోనే ఘంటసాల ఉన్నాడు, కానీ రాజేశ్వరరావు గారి టైప్ వేరవుతుంది. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అది భాగ్యము, అది స్వర్గము. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెను. ఇలాంటి పాటలన్నీ కూడా మనస్సును బాగా పట్టేస్తాయి. అలాగా రాజేశ్వరరావు గారి పాటలు చాలా అద్భుతంగా వస్తాయి. సార్ 80 నుంచి ఇప్పటి వరకు కోటి గారు, కీరవాణి గారు, మణిశర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇప్పుడు తమను, అనూప్ రూబెన్స్, వీళ్ళ గురించి సార్ వీళ్ళల్లో ఏం తేడా గమనించారు మీరు? నాకు రాజ్ కోటి, దేవిశ్రీ ప్రసాద్ సార్ వీళ్ళిద్దరి పాటల్లో అంటే 100 పాటల్లో దాదాపు 50 పాటలు నచ్చుతాయి సార్. సార్ నేను 100 పాటలు చెప్పాను, అది 1980 ఇక్కడ ముందు ఉంటాయి సార్. తర్వాత ఏమైనా తక్కువ అవుతాయి. రాజకోటి పాటల్లో గుమా ఎంచు గంచం అనే పాట ఉంది, అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. అట్లాగే మీకు ఇది చిరంజీవి సినిమా ఉంటుంది ముఠా మేస్త్రి, ఆ వాటిలో పాట కూడా చాలా బాగుంటుంది. అది టైటిల్ సాంగ్, నేను ముఠా మేస్త్రి. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మంగమ్మ పాట ఉంటుంది, అది చాలా అంటే అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆధునికలో నాకు చాలా తక్కువ మంది నచ్చుతారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళని మెచ్చుకోకపోతే ఈసారి ఆధునికులు రాడు ముసలివాడు అనుకుంటారు అందరూ. అదో ప్రమాదం ఉన్నది. నేను దానికి ఏం భయపడను. నేను ఒక శ్రోతనంతే, నా వయసుతో సంబంధం, నేను శ్రోతను. నాకు 1980 కంటే ముందు వచ్చినటువంటి పాట ఎలాంటిదో 80 తర్వాత వచ్చిన పాట కూడా నాకు అలాంటిది. దాన్ని ఎట్లా అభిమానిస్తే దాన్ని అభిమానిస్తాను. కాబట్టి ఎన్ని అభిమానిస్తామో దాంట్లో తేడా తప్ప ఎంత అభిమానిస్తామో అంతే ఉంటుంది. అయితే నన్ను సంతోష పెట్టగలిగే దమ్మున్నోడైతేనే మన నిజమైనటువంటి సంగీత దర్శకుడు అని నేను గట్టిగా చెప్తాను. సార్ మిక్కీ జే మేయర్ పాటలు మీరు వినే ఉంటారు సార్, అతను ఎట్లుంటాయి సార్ సాంగ్? చాలా అరుదుగా బాగుంటాయి, మెలోడీస్ ఉంటుంది, అరుదుగా ఉంటుంది. ఈ మధ్య శ్రీనివాస్ కళ్యాణం ఒక సినిమాలో కళ్యాణం కమనీయం అనే పాట చాలా మెలోడీస్ గా ఉంటది. సేమ్ టైం అన్ని పెళ్లిళ్ళల్లో ఆ పాట పెడుతున్నారు సార్, ఈ మధ్య పెడుతున్నారు. కానీ అందులో డిస్కో పాలు ఎక్కువ ఉన్నది. ఓకే, ఇది కళ్యాణం అన్నప్పుడు సంస్కృతి, మనకు మ్యారేజెస్. ఇది మరి సీతారామ కళ్యాణం చూద్దాం రారండి అని మనం పాట విన్నాం సీతారామ కళ్యాణంలో. ఆ పాటకు ఉన్నటువంటి సంప్రదాయం ఎట్లుంది, మరి ఈ పాటకు ఉన్న సంప్రదాయం ఎట్లుంది అంటే కాలం మారింది కదండి. కాలం మారినా మనుషులు మారటం లేదు, మనుషులు తిండి మారటం లేదు కదా. మరి ఇదెందుకు మారాలి అంటే ఆధునిక చిత్రకారులు, చిత్ర దర్శకులు, నిర్మాతల యొక్క ఒక అపోహ ఏముందంటే మనం తీసే సినిమాలన్నీ యువతరం కోసమే చూస్తున్నాం. యువకులు మాత్రమే వినాలి, యువకులు మాత్రమే వల్లాలి, పెద్దగా మొత్తుకోవాలి, మిగతా వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, మాకు అవసరం పట్టలేదు అనేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఆ సినిమాలు అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రాచీన చరిత్రకు సంబంధించిన రుద్రమదేవి ఉన్నది అనుకోండి, అలాగే అక్బర్ ఉంది. ప్రాచీన చరిత్రకు సంబంధించిన కథ చెప్తావు, పాట మాత్రం డిస్కోలో ఉంటుంది. మరి అక్బర్ కాలంలో డిస్కో ఉందా? మరి అక్బర్ కాలంలో నాకు తెలియదు కదా, కానీ అక్బర్ కథ మాత్రం కావాలా అంటే ఇక్కడ ఏమవుతుంది, పాటలు యువతరం కోసం, కథ ముసలివాళ్ళ కోసం అనేటువంటి ఒక అపోహను చిత్రసీమ ప్రచారం చేస్తున్నది. అది బాగాలేదు. మీకు నచ్చిన గాయకులు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక్కరి పేరే చెప్పాలి సార్? ఘంటసాల గారే. సుశీలమ్మ గారు, జానకమ్మ గారు? సుశీల. చిత్ర గారు, సునీత గారు? చిత్ర. సార్ ఒక్క ఫైనల్ క్వశ్చన్ సార్, చెప్పండి.
మీకు అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండే మీ శిష్యులు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ గారు. వీరిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం ఒక్కరి పేరు చెప్పాలి సార్. అట్లా అడిగితే కుదరదు. సార్ ఇప్పుడు రెండు కళ్ళు చూపించి ఏ కన్ను బాగుంది నీకు అంటే అట్లా రెండు కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా చిన్న మనకు దృష్టి ఉండేది. ఎక్కడో చోటు చిన్న వ్యత్యాసమైన ఉంటుంది అయితే అది చెప్పకూడదు, అట్లా అనకూడదు అది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అమ్మ నాన్న లాంటి వాళ్ళు. అమ్మ ముఖ్యమే, నాన్న ముఖ్యమే. ఎందుకంటే ఒకరు స్వరము, ఒకరు లయ. స్వరం తల్లి లాంటిది, లయ తండ్రి లాంటి వాడు. తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే గాయకుడు అనాథ కాకుండా ఉంటాడు. కనుక వాళ్ళిద్దరూ లయలకు మంచి అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఇద్దరిలోనూ మంచి టాలెంట్ ఉంది. కాబట్టి నాకు ఇద్దరు ఇష్టమైనటువంటి వారే, ఎవరు ప్రధానమైనటువంటి వారే కాదు. సార్ చాలా సంతోషం ఇంతసేపు మాతో మీ అంతరంగాన్ని పంచుకొని మీ అనుభవాలను తెలియజేసినందుకు, మా వంటి యువతకు కావలసిన సూచనలు సలహాలు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇవి నేను మాట్లాడినటువంటి మాటల్లో ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను తప్ప ఇది శాసనాలు కావు, ఇవి సిద్ధాంతాలు కావు. కనుక ఎవరూ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని భావిస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు కలిగించిన మీకు, ఇంతసేపు నాతో కూర్చొని మాట్లాడినటువంటి శంకర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.